శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? శని కుంభరాశిలోకి వచ్చాడండి. తప్పకుండా ఈ నెల 24వ తారీఖు, రెండో నెల 2024 సంవత్సరంలో, ఈ నెలలో మరో 3 రోజులలో శని హోమం అనేది కూడా నేను జరిపించబోతున్నాను. దయచేసి పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, చేయించుకోండి, శని హోమం చేయించుకోండి. రాబోయే 30 సంవత్సరాలు శనీశ్వరుడు మీకు ఏ ప్రాబ్లం చేయడండి. ఇప్పుడు అవకాశం మిస్ అయితే మళ్ళీ మీరు చేయరు. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజులలో స్థలాలు చాలా చీప్గా ఉండేవి. అప్పుడు మా నాన్న దగ్గర డబ్బులు ఉండేది. మా నాన్న దగ్గర డబ్బులు చాలా సఫిషియెంట్గా మంచిగా డబ్బులు ఉన్న టైంలో మా నాన్నగారిని అందరూ వచ్చి, ఇక్కడ పొలం ఉంది, అక్కడ పొలం ఉంది, ఇక్కడ తీసుకో, అక్కడ తీసుకుంటే మా నాన్నగారు తీసుకోలేదండి. డబ్బులు అసలు ఎందుకు ఖర్చు ఉంటాయి, మనకు పొలాలలో ఉన్నది, మనం వ్యవసాయం చేస్తాం అది అని చెప్పేసి. అప్పుడు 5,000 10,000 రూపాయలకి ఎకరా. అప్పుడు ఇన్వెస్ట్ చేసి కొన్ని 100 ఎకరాలు కొనేంత స్థాయి ఉంది, కానీ కొనలేదండి. ఇప్పుడు కొందామంటే ఒక ఎకరా 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు. ఇది మొన్న ఇక్కడ హైదరాబాద్లో 100 కోట్లు అంట ఎకరా. అంటే చూడండి, అప్పుడు మనం అనుకుంటాం, అయ్యో ఎంత పని చేసాము, ఒక్క 10 ఎకరాలు కొని పక్కన కొట్టేసుకున్నా ఈరోజు కోట్లలో ఉంటుంది కదా, ఎందుకు మాకు రాలేదు ఆలోచన అనిపిస్తుంది. దాటిపోయింది, టైం దాటిపోయింది. ఇప్పుడు కొంటాము చేతిలో అసలు ఇప్పుడు ఇదివరకు ఎకరాలలో కొనేది, తర్వాత గజాలలోకి వచ్చేసింది, ఇప్పుడు ఫీట్లలోకి వచ్చేస్తారు లెక్క. ఇప్పుడు ఎన్ని గజాలు మీ ఇల్లు కట్టుకున్నాం అనేది కాదు, ఎన్ని ఫీట్లలో ఇల్లు కట్టుకున్నాం అంటున్నారు. ఎందుకంటే అయిపోయింది, అంత కల్చర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా నార్మల్ మిడిల్ రేంజ్లో ఉన్నాం, కానీ ఇంకా జన సమర్థత పెరిగినప్పుడు, జనాభా పెరిగినప్పుడు భూములు ఎక్కడ దొరకవు, అన్ని ఫిల్ అయిపోతాయి మొత్తం టోటల్గా. ఇదివరకంటే బ్యాంకర్స్ లోన్స్ లేట్గా ఇచ్చేవారు. ఇప్పుడు బ్యాంకు వాళ్ళ దగ్గర కూడా అన్ని బ్యాంకులు వచ్చేసాయి, లోన్లు ఇస్తున్నారు, హెవీగా ఇస్తున్నారు లోన్స్. ఇదివరకు చాలా స్ట్రిక్ట్గా లోను శాంక్షన్ అయ్యేది. ఇక బటయ్య బాబు, నాకు రోజుకు కనీసం 2-3 కాల్స్ వస్తాయండి బజాజ్ నుండి. 2-3 కాల్స్ వస్తాయి నాకు. ఏమండి నీకు 10 లక్షల లోన్ వచ్చింది, ఏమండి 6 లక్షల లోన్ వచ్చింది, ఈ లోన్ వచ్చిందండి, ఆ క్రెడిట్ కార్డు లోన్ వచ్చింది, ఈ డబ్బులు వాడుకోవచ్చండి, ఆ డబ్బులు మన ఎంబడి చంపేస్తున్నారండి బాబాయ్. అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా రొటేట్ కావాలి కదా అమౌంట్, వాళ్ళ దగ్గర స్టక్ అయిపోతున్నాయి, అమౌంట్ అంతా స్టక్ అయిపోతుంది. స్టక్ అయిన అమౌంట్ను మనకి ఇచ్చి దాన్ని వసూలు చేసుకుంటేనే కదా ఇంట్రెస్ట్ వచ్చేది, అది వచ్చేది. కాబట్టి ఏంటంటే డబ్బు పెరుగుతుంది, తీసుకునే వాళ్ళు తక్కువ అయిపోతున్నారు. ఎందుకంటే కొంచెమైనా అర్హత ఉండాలి కదా. ఇప్పుడు దాదాపుగా అందరికీ ఇప్పుడు 1 కోటి రూపాయలను 10 మందికి ఇచ్చేందుకు దాన్ని 500 మందికి పంచుతున్నారు బ్యాంకర్స్. తద్వారా ఏంటంటే వచ్చేస్తున్నాయి. అందుకే చెప్తున్నానండి, శనీశ్వరుని అనుగ్రహం కలగాలంటే ఇప్పుడే కరెక్ట్ టైం, ఇప్పుడే. దీన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ 30 సంవత్సరాలు రాముడేవుడు రాకేశవుడు అంటారు చూసారా, మన వల్ల కాదు. ఇంకా శనీశ్వరుడు హోమం చేసుకున్న ప్రతి ఒక్కరూ బాగుపడతారండి, నేను 100% చెప్తున్నాను. పిల్ల పాపలతో ఉద్యోగం వచ్చి మంచి వ్యాపారాలు బాగా జరిగి ఉన్నతంగా చేస్తారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, పెద్ద ఖర్చే ఉండదండి దీనికి. శని హోమం జరిపించిన పెద్ద ఖర్చే ఉండదు. పండితులకు సంభావన, ఒక వీడియో పంపించాలి మీకు, వీడియోగ్రాఫర్కి జస్ట్ ఒక చిన్న అమౌంట్, పూజా సామాగ్రి తీసుకొచ్చినందుకు చిన్న అమౌంట్, చిన్న అమౌంట్స్తోనే మీకు అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ బాగుండే విధంగా నేను చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా 24/2/2024 సంవత్సరంలో మరి ఈ 3 రోజులలో శని హోమం రెడీ చేస్తున్నాను. కాబట్టి శని హోమానికి రెడీ అవుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు శని హోమం చేయించుకోండి. మా దగ్గర రానవసరం లేదండి, గోత్రనామాలు పంపిస్తే మేమే శని హోమం జరిపించి మీకే వీడియో పంపిస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.